అయోధ్య దర్శనం అయిపోయింది. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి నేపాల్ వైపు వెళ్తున్నాము. మేము సనౌలి బార్డర్ నుంచి నేపాల్లోకి ఎంటర్ అవుతున్నాము. నేపాల్ వచ్చేసాము, బార్డర్లో ఉన్నాం. సో బ్యాక్ సైడ్ ఇండియా బార్డర్ క్రాస్ చేసాము. అక్కడ బార్డర్ వచ్చాము. ఇక్కడే సిమ్ కార్డ్స్ తీసుకున్నాము, పర్మిట్ కూడా తీసుకున్నాము. 450 రూపీస్ అంట. 9 days ఉంటున్నాము. పర్ డే 450 రూపీస్ ఇక్కడ. అండ్ కొంచెం ముందుకెళ్తే రోడ్ ట్యాక్స్ 350 రూపీస్ పడుతుంది అంట పర్ డే. సో టోటల్ 800 పర్ డే 800 పడుతుంది. ఇప్పుడైతే లుంబిని వెళ్తాము. ఇది పర్మిషన్ డాక్యుమెంట్స్ రాగానే లుంబిని వెళ్ళిపోతాము. ఓన్ వెహికల్తో ఎంటర్ అవ్వాలంటే ఇవన్నీ కావాలి, కానీ డైరెక్ట్గా వెళ్ళాలంటే మన ఇండియన్ ఆధార్ కార్డ్ ఒక్కటి సరిపోతుంది. బార్డర్లోనే మనీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, కొంచెం కమిషన్ తీసుకుంటారు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లుంబిని. నైట్ వచ్చాం లుంబిని, 11 అయింది. ఇదే లుంబిని మనం. అండ్ ఇక్కడ స్టే చేసాం రాత్రి. లుంబిని అంటే బుద్ధుడు పుట్టిన ప్లేస్, తెలియని వాళ్ళు ఉంటే ఎవరన్నా. సో ఇప్పుడు వెళ్ళి లుంబిని వనం అది చూసుకొని అక్కడి నుంచి పోఖ్రా బయలుదేరిపోతాం డైరెక్ట్. నైట్ బార్డర్ దగ్గరే చాలా టైం పట్టింది. ఇప్పుడే లుంబిని గార్డెన్లోకి ఎంటర్ అయ్యాము. ఇట్లా ముందుకు నడిస్తే బుద్ధాస్ బర్త్ ప్లేస్ ఉంది. అది చూసుకొని వీడు అయ్యప్ప ఫ్రేమ్లోకి రావడానికి నానా విధాలుగా ట్రై చేస్తూ ఉంటాడు. ఎంట్రీ ఛార్జెస్ అయితే ఏం తీసుకోలేదు మా దగ్గర, అక్కడేం కౌంటర్ లేదు. మాయాదేవి టెంపుల్ ఇటు. మాయాదేవి అంటే గౌతమ్ బుద్ధుని మదర్. ఇది ఎంట్రీ మాయాదేవి టెంపుల్లోకి. టికెట్ అక్కడ తీసుకోవాలంట. మేము టికెట్ తీసుకోకుండా రైట్ నుంచి వచ్చాం కదా, టికెట్ లేదనుకున్నాం, కానీ ఇక్కడ తీసుకోవాలంట టికెట్. ఎంట్రీ ఫీజ్ నేపాలీస్కి అయితే 20 రూపీస్, ఇండియన్స్కి 80 రూపీస్. 80 నేపాల్ రూపీస్. ఇండియన్ రూపీస్ అయితే 50 రూపీస్ తీసుకుంటారు. ఇదే మాయాదేవి టెంపుల్, గౌతమ్ బుద్ధుడు పుట్టిన ప్లేస్, ఓల్డ్ హెరిటేజ్ సైట్ అని. నుంచి ఎంట్రీ అండ్ ఈ టెంపుల్. ఈ టెంపుల్ లోపల ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అంట. ఇవన్నీ స్తూపాలు 3rd century BC నుంచి 5th century AD వరకు ఆ పీరియడ్లో ఉండొచ్చు అంట. చూడండి సిచ్యువేషన్, చూడండి ఎట్లా అయిందో. నో టిక్ టాక్ అంట. ఇక్కడికి వచ్చి కూడా టిక్ టాక్లు డ్యాన్సులు చేస్తున్నారు. అండ్ ఇదే బుద్ధుడు పుట్టిన ప్లేస్. లోపల ఇట్లానే పాత కన్స్ట్రక్షన్, బుద్ధుడు పుట్టిన టైంలో కన్స్ట్రక్షన్ ఉన్న తిథిలాలు ఉన్నాయి ఇట్లాంటివి. అక్కడ బుద్ధుడు ఎక్కడ పుట్టాడో ఎగ్జాక్ట్ ప్లేస్ అది కూడా ఉంది. అన్నీ అప్పటివే తిథిలాలు ఉన్నాయి. సో మీరు సారనాథ్ వీడియో చూస్తుంటే బుద్ధుడికి సంబంధించిన 4 ఇంపార్టెంట్ ప్లేసెస్ అని చెప్పా కదా. ఫస్ట్ది లుంబిని, ఇదే అనమాట. గౌతమ్ బుద్ధుడు పుట్టింది ఇక్కడే. సెకండ్ది వచ్చేసి బోధగయ, అది బీహార్లో ఉంటుంది. అక్కడే బోధి వృక్షం ఉంటుంది, దాని కింద జ్ఞానోదయం అయింది బుద్ధుడికి. థర్డ్ వచ్చేసి సారనాథ్, వీడియో కూడా పెట్టాను. సారనాథ్ అక్కడే వాళ్ళ బుద్ధుడు తన 5 డిసిపుల్స్కి బోధన చేశాడు. అక్కడి నుంచే బౌద్ధ మతం స్టార్ట్ అయింది అంటారు. అండ్ ఫోర్త్ది కుషీనగర్, అక్కడే బుద్ధుడు చనిపోయారు. అది గోరఖ్పూర్ దగ్గరలో ఉంటుంది. అశోకుడు కట్టించిన పిల్లర్ అంట. అశోకుడు టైంలో బుద్ధుడు బర్త్ ప్లేస్కి వచ్చినప్పుడు పిల్లర్ కట్టించాడు. లుంబిని మొత్తం
మన ఇండియన్ రూపీస్ కూడా చెల్లుతాయంట. సో ఇండియన్ రూపీస్తో కూడా మనం షాపింగ్ కానీ రెస్టారెంట్స్లో కానీ టికెట్స్ కానీ ఏదైనా తీసుకోవచ్చు అనమాట. లుంబిని అనేది ఇండియా నేపాల్ బార్డర్లోనే ఉంటుంది. సో మేబీ అందుకు అనుకుంటా మొత్తం లుంబిని మొత్తం చెల్లుతుంది. నేపాల్లో కూడా చాలా ప్లేసెస్లో ఇండియన్ రూపీస్ చెల్లుతాయంట, కాకపోతే రిస్క్. సో అందుకని నిన్న మేము ఎక్స్చేంజ్ చేసుకున్నాం కరెన్సీ. ఈ గౌతమ్ బుద్ధుడు చిన్నప్పుడు విగ్రహం అనమాట, అంటే అప్పుడు విగ్రహం కాదు, చిన్నగా ఉన్నప్పుడు గౌతమ్ బుద్ధుడు. ఇక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయి, అంటే డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు వాళ్ళ టెంపుల్స్ కట్టించారు. మయన్మార్ టెంపుల్, కంబోడియన్, శ్రీలంక, అట్లా థాయ్ వాళ్ళవి ఉన్నాయి. సో అన్నీ తిరగాలంటే 1 day మొత్తం పట్టిద్దంట. ఇది ఎటర్నల్ పీస్ ల్యాంప్. నవంబర్ 1, 1986 దీన్ని అప్పటి నేపాల్ ప్రిన్స్ అయిన జ్ఞానేంద్ర వెలిగించారు. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పీస్ సందర్భంగా ఈ ఫ్లేమ్ యునైటెడ్ నేషన్స్ హెడ్ ఆఫీస్ అయిన న్యూయార్క్ నుంచి వచ్చింది. 50 నేపాలీ రూపీస్ అంట పర్సన్కి. అక్కడ దాకా తీసుకెళ్తాడు, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే మళ్ళీ 50 రూపీస్. మనం ఇటు నుంచి వచ్చాము, బుద్ధుడి బర్త్ ప్లేస్ ఇటువైపు అనమాట. ఇటు స్తూపా ఉంటుంది, ఫేమస్ స్తూపా. మధ్యలో రోడ్, ఈ హైవే మీదే వెళ్ళొచ్చు అనమాట. యాక్చువల్లీ మేము బోట్ వెళ్ళటానికి రావడానికి తీసుకున్నాము, కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చేమో అనుకుంటున్నాం. మళ్ళీ అదే బోట్ కదా, మళ్ళీ వెనక్కి వెళ్ళి నడవాలి. చూద్దాం. వరల్డ్ పీస్ పగోడానికి వచ్చాము. మనకు అక్కడెక్కడో నుంచి కనిపించింది ఇది, కానీ నడుస్తూ వస్తూనే ఉంది ఎంతసేపటికి రాదు. 3 కిలోమీటర్లు ఫైనల్లీ వచ్చింది. 1.5 కిలోమీటర్ బోట్లో వచ్చాం, 1.5 కిలోమీటర్ నడిచాం. ఇది జపనీస్ బుద్ధిస్ట్ కట్టించింది. దీని హైట్ 115 feet. ఇక్కడ క్లాక్ వైజ్లో తిరగాలంట, వాక్ చేయాలి. స్తూప క్లాక్ వైజ్లో ఒకసారి రౌండ్ తిరిగి వెళ్ళిపోదాం. అండ్ 4 sides ఇట్లా బుద్ధుడి విగ్రహం ఉంటుంది. సో మనం వచ్చిన ఎంట్రన్స్ మళ్ళీ వచ్చేసింది, అయిపోయింది. ఒక రౌండ్ అయిపోయింది. 4 సైడ్లు బుద్ధుడి విగ్రహాలు ఉన్నాయి. నైస్. సిద్ధార్థ మనం అక్కడక్కడి నుంచి వచ్చాం. సో అయిపోయింది, ఇంకా లంచ్ చేసేసి బయలుదేరిపోతాము పోఖ్రా వైపు. చూడటానికి వచ్చేసరికి టైం అయిపోయింది మొత్తం. లెట్స్ గో. ఇంకా ఆటో మాట్లాడుకొని ఆటోలో వెళ్తాం. ఇప్పుడే లుంబిని నుంచి స్టార్ట్ అయ్యాము పోఖ్రా. 6 to 7 hours పడుతుంది పోఖ్రా. సో నైట్ అక్కడికి వెళ్ళి అక్కడ స్టే చేసి రేపు పోఖ్రా ఎక్స్ప్లోరేషన్ చేయాలి. సో ఇక్కడి వరకు అయితే అన్ని ప్లేన్సే ఉన్నాయి, హిల్స్ ఏం స్టార్ట్ అవ్వలేదు. పోఖ్రా దారిలో స్టార్ట్ అవుతాయి. ఇంకా స్నో క్యాప్డ్ మౌంటైన్స్ అయితే మాకు పోఖ్రాలో కనిపిస్తాయేమో, చూడాలి. ఫైనల్లీ హిమాలయాస్. ఇంకా స్టార్టింగే, మంచు కొండలు ఇంకేం స్టార్ట్ అవ్వలేదు.
హిమాలయస్ అని చెప్పి గ్రీన్ మౌంటైన్ చూపిస్తున్నాడు ఏంటి అనుకోకండి. లోవర్ హిమాలయస్ అయిన శివాలిక్ రేంజ్, మహాభారత్ రేంజ్ దాటిన తర్వాత వస్తాయి గ్రేటర్ హిమాలయాస్. నెక్స్ట్ వీడియోస్లో మనం స్నో కేప్డ్ మౌంటైన్స్ని చూద్దాం, దగ్గర నుంచి చూద్దాం, వాటి దగ్గరికి వెళ్దాం, నైట్ మూన్ లైట్లో కూడా వాటిని చూద్దాం. ఈలోపు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.